హైదరాబాద్ హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో విషాదం నెలకొంది. 5 కార్మికులు మ్యాన్ హోల్లో పడిపోయారు. ఇందులో 4 మృతి చెందగా మరో కార్మికుని సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీలో జరిగినటువంటి ఈ విషాదంపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కార్మికులు 5లో 4 చనిపోగా 1 బయటకు తీసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్రాంతి ప్రియదర్శన అయితే ఇప్పటికే ఏదైతే మ్యాన్ హోల్స్ లో పడినటువంటి వారందరినీ కూడా బయటికి తీశారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నేతలు, తర్వాత వచ్చేసి పోలీస్ అధికారుల సమక్షంలో దాదాపు గంట పాటు ఆ యొక్క సహాయక చర్యల్లో పాల్గొని వారందరినీ కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. అయితే 3 మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ యొక్క ఘటన ఎలా చోటు చేసుకుంది? ఇప్పటి వరకు మ్యాన్ హోల్స్ లో ఎంతమందిని బయటికి తీశారు? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అనుకోని సంఘటన, దురదృష్టవశాత్తు జరగటం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మరి మ్యాన్ హోల్లో నుంచి 5 బయటకు తీసుకురావటం, ఒక మనిషి ప్రాణాలతో సేఫ్గా ఉన్నట్టు క్లియర్గా చెప్పారు. కళ్ళారా చూసాం. 4 కార్మికులు మృతి చెందిన సంఘటన కూడా కళ్ళారా చూసాం. బాధాకరం. అయినప్పటికీ కూడా గతంలో జరిగిన సంఘటనల పని పూర్తి చేయడం కోసం ఈ పని చేస్తూ ఉన్నారు. సివరేజ్ బోర్డు వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో ఆ కాంట్రాక్టరు ఒత్తిడి చేసి కార్మికులను లోపలికి దించారని చెప్పి ఇప్పుడే కొంతమంది చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకొని చనిపోయిన అనుకోని సంఘటన జరిగింది. చనిపోయిన కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం మనం చేయాలా. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా తక్షణం చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది ఆల్రెడీ దీనిలోనే ఎంక్వైరీ కమిటీ లాగా వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సంఘటన మీద ఎంక్వైరీ చేసి పూర్వ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకొని కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకునే కార్యక్రమంలో మేము ముందుంటాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా, ఇటువంటి మనుషులు చనిపోయిన కార్యక్రమాల్లో ఎంతైనా కూడా ఏం చేసినా కూడా తీర్చలేని లోటు, ఈ లోటుని పోడ్చలేం. అయినా కూడా కుటుంబాలను ఆదుకొని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తాం. అయితే గతంలో చాలా ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యాయి. అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనిపైన మ్యాన్ హోల్స్ పై కొద్ది వరకు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా బాధ్యతలు చెప్తున్నారు. ఇది యాక్చువల్గా జిహెచ్ఎంసీకి సంబంధం లేదు. ఇది సివరేజ్ బోర్డు, వాటర్ వర్క్స్ చూస్తూ ఉన్నారు. ఇవి సుమారుగా పెద్ద మ్యాన్ హోల్స్ 11 ఫీట్ల నుంచి 12 ఫీట్లు లోతుంటాం. పెద్ద 1 మీటర్ పైప్ లైన్స్ కావడంతో ఇంకా అవుట్లెట్లు అన్నీ కూడా పూర్తిగా కలిపి పని పూర్తి కాలేదు. పని పూర్తి కాకపోవడం వలన ఉన్న డ్రైనేజ్ అంతా కూడా దీనిలో కలిపి గ్యాస్ ఫామ్ అయ్యి ఒక్కసారిగా దిగినప్పుడు ఊపిరాడని పరిస్థితిలో చనిపోయినట్టుగా ఒకరి కోసం ఒకరు దిగి 4 ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి చెప్తా ఉన్నారు. గతంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నుంచి కూడా ఎలక్ట్ అయ్యి కార్యక్రమాలు చేస్తూ ఆ పనిని పూర్తి చేసే కార్యక్రమంలోనే ఈ సంఘటన జరిగింది. అంతకన్నా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి కార్మికులను చూస్తూ ఉంటే పని పూర్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఉంటాం. అవకాశం లేకపోయినా ఒత్తిడి చేసి దించారని కూడా చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్ మీద ఆల్రెడీ గతంలో మనిషి చనిపోయినప్పుడు ఇతను ఎటువంటి కాంట్రాక్టర్లో పాల్గొనకుండా లాక్లిస్ట్ చేయటం, అయినప్పటికీ కూడా 90% పని కంప్లీట్ చేసి కొద్ది పని మిగిలి అది ఇంకొకటి చేస్తే పూర్తి స్థాయిలో పని కాదు అనే ఉద్దేశంతో అతన్నే పని చేయమంటంతో అతను ఒత్తిడి చేసి దించడంతో ఇది జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తాం. ఖచ్చితంగా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుని బాధితుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పండి మేడం, ప్రధానంగా ఈ యొక్క ఘటన చూస్తే చాలా విషాదకరము. వాళ్ళ కుటుంబాల్లో కూడా చాలా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. అయితే కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇది ముఖ్యంగా ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మ్యాన్ హోల్, అంటే ఇంతకు ముందు ఏదైతే గత నెల రోజుల కింద జరిగిందో దానిని కలిపే కార్యక్రమంలో భాగంగా డమ్మీగా ఉన్నటువంటి మ్యాన్ హోల్ని యాక్టివేట్ చేసే ఉద్దేశంతో ఈరోజు మరి కాంట్రాక్టర్
సేఫ్టీ మెజర్స్ అంటే ఓపెన్ చేసిన తర్వాత మినిమం టైం పట్టించకుండా ఒక 2 అవర్స్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సేఫ్టీ మెజర్స్ తీసుకొని వర్కర్ని దింపాల్సింది ఉంటుంది. అటువంటి మెజర్స్ తీసుకోకుండా కాంట్రాక్టర్ చేయటం వల్ల ఇటువంటి సంఘటన జరిగింది. మేము జిహెచ్ఎంసీ తరపున సహాయక చర్యలు చేద్దామని చెప్పేసి ఈ ఏరియా డిప్యూటీ కమిషనర్ గారు కానీ జోనల్ కమిషనర్ గారు కానీ రావటం జరిగింది. బట్ ఇది మొత్తం కూడా విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరిగిన తర్వాత మొత్తము నిజాలు వెలుగులోకి చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఇప్పటికే 5 మందిని కూడా వారందరినీ బయటికి తీయడం జరిగింది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడికి తరలించారు వారందరినీ? ఇప్పుడే దాదాపు 5 మంది దిగడం జరిగింది. అయితే ఒకరి తర్వాత ఒకరు గ్యాస్ హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు వాళ్ళ యొక్క హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు వాళ్ళ మెనూల్ అది. అయితే దాంట్లో పూర్తిగా విషవాయువు ఉండటం వల్ల అసలు మ్యాక్సిమం గా ఎవరైనా స్కిల్ లేబర్ ఏమంటే మాత్రం మెయిన్ హోల్ ను ఓపెన్ చేసిన ఆ 1 అవర్ 2 అవర్ దగ్గర కూడా మెయిన్ హోల్ దగ్గర కూడా పోరు. తర్వాత మెయిన్ హోల్ దిగే ముందు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగిపుల్లం లోపల వేయటము మెయిన్ హోల్ లోపల, లేదా ఒక కాగితాన్ని ఒక బట్ట ముక్కను కాల్చి దాని లోపల వేసి ఎక్కడ గ్యాస్ ఫామ్ అయింది లేదా కన్ఫర్మ్ చేసుకుని ఆయన మంటలు ఎక్కువ అయితే గ్యాస్ ఫామ్ అయ్యి ఉంది తర్వాత పోతారు. అయితే టోటల్ గా అన్స్కిల్ లేబర్ ఉండటం వల్ల వాళ్ళు వెంటనే దిగట ఒకరి తర్వాత ఒకరు దాదాపు 5 మంది దిగారు. ఒకరైతే సేఫ్ గా ఉన్నారు, మిగతా 4 చనిపోవడం జరిగింది. చనిపోయిన నలుగురు తరపున కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున అది జిహెచ్ఎంసీ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. అయితే ఎంతకైనా మనిషి ప్రాణాలు చాలా విలువైనది కాబట్టి ఆ కాంట్రాక్టర్ గారు ఎవరైనా సరే మిగతా ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే మన బ్లాక్ లిస్ట్ లో పెడతాం. అయితే ఇలాంటి సంఘటన మరొకసారి పురోగతి కాకుండా పూర్తిగా హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు కానీ ఇటు మా జిహెచ్ఎంసీ కానీ మిగతా వాళ్ళతో మంత్రిగాలతో మాట్లాడి సమీక్ష సమావేశం పెట్టుకొని హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటన మరొక పురోగతి కాకుండా ఇలాంటి కాంట్రాక్టులపై ఇలాంటి వాళ్ళపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ఏదైతే కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కాంట్రాక్టర్ పై కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. రైట్. 2 రోజు కృష్ణ